నువ్వు చెప్తున్న మానస, నువ్వు చెప్తున్న ఫొటోస్ నువ్వు మీ అమ్మాయితో పడుకున్న ఫోటోలు. ఇందులో వల్గారిటీ ఏముంది? ఆ వల్గారిటీ కోసం కాదు మేడం, ఇతను ఏమనంటే ప్రతిదీ ఫోటో తీస్తాడు మేడం. ఒకసారి స్కూల్ కి వెళ్ళమని చెప్పాడు, వెళ్తే నేను మడత పెట్టి పెట్టిన బట్టలు నాకు బాగా గుర్తున్నాడు. మడత పెట్టి పెట్టిన బట్టలు ఎలా పడితే అలా పడేసి ఉన్నాయి. అప్పుడేమో ఇప్పుడు నీ బాధ ఏంటి అంటే, మేడం ఈయన నేను ఎప్పుడు ఇంట్లో పని చెయ్యను, పగలు 9, 10 దాకా పడుకుంటాను, ఇలాంటి ఫోటోలన్నీ ఫాల్స్ గా తీసి పెట్టుకున్నాడు, వాటిని చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నన్ను ప్రతిసారి అంటున్నావు. అవును మేడం. ఏమనంటే ఊరికే కొట్టడం. అసలు ఎలా కొడతాడు అంటే మేడం, సౌండ్ రాదు తెలుసా మేడం, జుట్టు లాగి మెడలోంచేసి కొడతాడు. 2 days ఫీవర్ ఉంటది. సరే అమ్మా, ఇప్పుడు మేము ఒకవేళ కౌన్సిలింగ్ ఇచ్చి మీ ఇద్దరికి పోన్లే అని చెప్పి అన్ని ఒప్పించి నువ్వు అన్నట్లుగా ఈ పిల్లలు నా పిల్లలే అని రాయించి పంపిస్తే నువ్వు తీసుకెళ్తావా? మీ ఆయనతో కలిసి ఉంటావా లేదా? అలాగే మేడం, పంపించండి. కానీ ఫోన్ మాత్రం అతని ఇంట్లో ఉన్నప్పుడు మాతో ఉండాలి. ఫోన్ వీడియోలు అవి తీయకుండా ఇది కూడా చూడండి మేడం. ఈ ప్రాసెస్ కూడా నువ్వు అనుకుంటున్నావు. సరే, నువ్వు ఎందుకు ఏ కేసులు ఫైల్ చేయలేదు మీ ఆయన మీద? వెళ్ళాం మేడం, పోలీస్ స్టేషన్ కి వెళ్తే నాకు కొంచెం మతి మార్పు కూడా ఉందని నైటీలు అవి చింపేసి 3 నైటీలు మేడం, నైటీలు చింపేసి అలా పడతా కొడతా ఒక రోజు ఆ రోజు వెళ్ళిపోయాను మళ్ళీ సీరియస్ గా. ఎప్పుడు 2020-19 ఆ టైంలో? అవునండి. ఓకే అమ్మా. వెళ్తే 19 కదా, 22 మొన్న లాస్ట్ ఇయర్ మా మామయ్య చనిపోయాక వచ్చాడు కదా, మళ్ళీ వచ్చాడు కదా. అప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను మేడం. వెళ్తే 2 రోజులు అంటే నాకు తిండి లేదు. వీళ్ళేమో ఏదో ఒకటి తేలిపోద్ది కదా అని నేను స్టవ్ అయితే వెలిగించడం మేడం. ఎందుకంటే ప్రతి క్షణం టార్చరే, ప్రతి మాట టార్చరే. దానికనేసి నేనేం చేస్తాను, అసలు స్టవ్ వెలిగించొద్దు, ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దాం పదా అంటే రాడు. అలా అక్క బావగారు మేడం మాకు పెళ్లి చేసిన వాళ్ళు. రాడు, నువ్వు వెళ్తే వెళ్ళు అనుకొని ఇంట్లో ఉండనివ్వడు, వెళ్ళిపోతుంటే వెళ్ళనివ్వడు. చాలా. సో రీసెంట్ గా 22లో కూడా నిన్ను బాగా కొట్టి తిట్టి హింసించాడు కాబట్టి నీకైతే నమ్మకం లేదు. అందుకని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావు కదా, మరి కేసు పెట్టలేదా? కేసు పెట్టలేదు మేడం. ఏం చెప్పాడంటే నా మీదే చెప్పాడు తిరిగి, నాకు తిండి పెట్టట్లేదని. అప్పటికి నాకే 2 days నుండి తిండి లేదు మేడం. ఇతను బిర్యానీ అయితే ఏముందమ్మా, నీ కేసులు నువ్వు కేసు పెడితే మీ ఆయనకి స్ట్రాంగ్ గా కౌన్సిలింగ్ పడేది, బుద్ధి వచ్చేది కదా. వాళ్ళు నన్ను అన్నారు మేడం, ఆ పోలీస్ అతను నన్ను అన్నారు, తిండి పెట్టవు కానీ నీకు డబ్బులు తెచ్చి ఇచ్చేలా అన్నారు. ఇతను ఏం చెప్పాడు, ఆ నైటీలు పట్టుకెళ్ళాను మేడం చింపినవి చూపించడానికి, అవి కూడా చూపించలే, మర్చిపోయాను. అదేలే అమ్మా. సో నీ భయం ఏంటంటే, నేను సరిగ్గా వంట చేయను, మా ఆయనకి తిండి పెట్టను, నేను నిద్రపోతాను, నేను ఇల్లు శుభ్రంగా ఉంచను, ఇవన్నీ ఎవిడెన్స్లు పెట్టుకున్నాడండి. నేనేమి చేయకపోయినా ఆయనే క్రియేట్ చేసి అట్లాంటి ఎవిడెన్స్లు పెట్టుకొని ప్రతి చోట పోలీస్ స్టేషన్లో నా మీదే చెప్తున్నాడు, ఇంకెందుకు అట్లాంటి వ్యక్తితో అని నేను దూరంగా ఉంటున్నాను అంటున్నావు, అంతేనా? అంతే మేడం. సరే, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి నువ్వు బాగున్నావా, మరి హ్యాపీగానే ఉన్నావా? ఆయన నీకు దూరంగా ఉన్నాడు కదా మీ ఆయన. ఇప్పుడు హ్యాపీ అంటే నేను హ్యాపీగా ఉంది మేడం. బాబు దగ్గర అనేసాడు కదా, తండ్రి ఎవరో తెలుసుకొని రండి అని. నాకు అప్పటి నుంచి అసలు మనశ్శాంతి అయితే లేదు మేడం. అక్కడ నాకు క్లియర్ అయితే గానీ హ్యాపీగా ఉండలేను. అప్పుడు క్లియర్ అయిపోయి డాడీ వచ్చేసినా నన్ను తిట్టుకున్నా పర్వాలే, అన్ని ఉంటున్నా అని తెలుసు కదా అప్పుడు. సరే అమ్మా, నీకు చెప్తాను ప్రాబ్లమ్ లీగల్గా ఎలా ఉంటుందో ఏంటి అనేది చెప్తాను, వినండి. మీ స్టోరీ అంతా విన్నాక మాకు అర్థమైంది ఏంటంటే, ఇక ఏం చేసినా మీ ఆయన మారడు, మీ ఆయనతో నువ్వు ఏ రకంగానూ కలిసి ఉండవు, నువ్వు ఇండివిజువల్గా ఉండడం, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం, 2 పిల్లలు పోషించుకోవడం, నీ తిండి ఏదో నువ్వు తినడం నీకు అలవాటు అయిపోయింది, నువ్వు ధైర్యంగా ఇలా ఉండగలవు. ఇప్పుడు మీ ఆయన మారిపోతాడు, నిన్ను బాగా చూసుకుంటాడు అనేది డౌటే. ఎవడే ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా అవి టెంపరీ అనేది నీ ఉద్దేశం. నీకున్న ఒకే ఒక డౌట్ ఏంటంటే, ఒక ప్రాబ్లం ప్రెసెంట్ నీకున్న ప్రాబ్లం ఏంటంటే, నా పిల్లలు ఆయనకే పుట్టారండి, ఇది నేను ప్రూవ్ చేసుకోవడం ఎట్లాగా. సో దీనికి లీగల్ ప్రొసీడింగ్స్ చెప్తాను వినమ్మా. ఇలా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఒక స్త్రీకి ఎప్పుడూ లేదు తల్లి, గుర్తుపెట్టుకోండి. అలా ప్రూవ్ చేసుకోవడానికి మీరు తాపత్రయ పడితే అతను నిజమైపోతాడు. ఇక్కడ ఆల్రెడీ మీ ఆయనకి తెలుసు ఆ పిల్లలు ఆయన పిల్లలే అని. ఆయన ఒక బురద ఏమని వేసాడు, పిల్లోడు బ్రెయిన్లో ఒక పాయిజన్ చుక్క, మీ అమ్మకి మీరు ఎవరికి పుట్టారో కనుక్కొని రండిరా అని. ఎందుకు అంటే, నువ్వు హ్యాపీగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు, నిన్ను ఏదో రకంగా హింసించడమే ఆయన టార్గెట్. ఇప్పుడు దాకా ఆయన హింస పెట్టాడు, అయిపోయింది. ఇప్పుడు పిల్లోడు ద్వారా నిన్ను హింసించడానికి ఒక పాయిజన్ చుక్క మగపిల్లోడు బ్రెయిన్లో వేసేసాడు. సో ఇప్పుడు నువ్వు గబగబా మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి, మీ ఆయన ఎంట్రుకులో ఏవో తీసుకొని వెళ్ళి మీరు DNA టెస్టులు చేయించుకొని ఇదిగోరా బాబు అని మీ అబ్బాయికి చూపించాలని మీ ఉద్దేశమే తప్ప మీరు సొసైటీలో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు.
అర్థం అవుతుందా? నువ్వు సమాధానం చెప్పాలనుకునేది ఎవరికి? నీ కొడుక్కి. నీ కొడుక్కి సమాధానం చెప్తే సమాజానికి చెప్పినట్టు నీ ఉద్దేశం. ఇలా చెప్పించడం ఎక్కడా వర్కౌట్ అవ్వదమ్మా. అలాంటి చట్టాలు ఎక్కడా లేవు. అయినా కూడా నాకు చట్ట ప్రకారం కావాలండి, అతను పేడ వద్దు, అతను వద్దు అంటే నువ్వు ధైర్యంగా బయటకు వచ్చి కొన్ని కేసులు ఫైల్ చేయాలి. అప్పుడే మీ ఆయన బుద్ధొచ్చి ఆయనే ఒప్పుకుంటాడు ఒకటి. లేదా కోర్టులో నువ్వు పిటిషన్ కూడా ఫైల్ చేయొచ్చు. మా ఇద్దరు డిఎన్ఏతో పిల్లల్ని డిఎన్ఏ టెస్ట్ చేయండి, ఇతను ఇట్లా బురద వేయడం వల్ల నా కొడుకు యొక్క ఆలోచన విధానం తప్పుదోవ పడుతుంది, ఆయనకి ఇబ్బంది అవుతుంది, నా పిల్లోడ పెంపకం కరెక్ట్గా వెళ్ళట్లేదు, కాబట్టి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి నువ్వు ఒక పర్మిషన్ పిటిషన్ కోర్టులో వేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఒకటి, ఊరంతా నువ్వేమి ఈ పిల్లలు నాకు పుట్టిన వాళ్ళే మా ఆయనకి పుట్టిన వాళ్ళే అని టమ్కేసి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. ఇక్కడ నీకు నీ కొడుక్కి ఏదైనా ఇబ్బంది ఉంటే నువ్వు ఒక లాయర్ని పెట్టుకొని ముందు పిల్లలకి మెయింటెనెన్స్ ఇమ్మని కేసు వేయండి. ఏ కేసులు వేయొద్దు, పిల్లలకి మెయింటెనెన్స్ ఇమ్మని ఒకే ఒక కేసు నోటీస్ పంపించి మెయింటెనెన్స్ కేసు ఒకటి ఫైల్ చేయండి. మీరు ఎప్పుడైతే మెయింటెనెన్స్ కేసు వేస్తారో మీ ఆయనకి నిజంగా డౌట్ ఉంటే ఛాలెంజ్ చేస్తాడు, ఈ పిల్లలు నాకే పుట్టలేదు నేను ఎందుకు మెయింటెనెన్స్ ఇస్తాను అని. అప్పుడు నువ్వు డిఎన్ఏ టెస్ట్కి నువ్వు రెడీ అయిపో, మీ ఆయన్ని కలిపి టెస్ట్ చేస్తారు కోర్టులో, ఆటోమేటిక్గా నీ పిల్లలకి ఎవిడెన్స్ ప్రూవ్ అయిపోద్ది. అర్థమవుతుందా? మరి చెప్పమ్మా. మేడం గారు చెప్పు మనసు. డిఎన్ఏ టెస్ట్ చేస్తే పిల్లలు తన పిల్లలు అని తేలుతుంది కదా. అవును, అప్పుడు నేను కూడా ఏ తప్పు చేయలేదని కూడా తేలుతుంది. తేలిపోద్ది కదమ్మా. ఆ పిల్లలు ఆయన పిల్లలే అంటే నువ్వెప్పుడు ఏ తప్పు చేయలే. నీ వర్షన్ ఎవరు విన్నా క్లియర్ గా అర్థమవుతుంది తల్లి, నువ్వు ఏ తప్పు చేయలేదు అని. ఇదంతా తెంగర ఆలోచన. మీ ఆయన ఏదో అన్నాడు కదా అని నువ్వు ప్రూవ్ చేసుకుంటూ కూర్చుంటే జీవితకాలం ఏదో ఒకటి అంటూనే ఉంటాడు, నువ్వు ప్రూవ్ చేసుకుంటూనే వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీ ఆయనది. ఎవరికి పుట్టారో ప్రూవ్ చేయరా బాబు నువ్వు అని నువ్వు ముందు మెయింటెనెన్స్ కేసు వేసావనుకో, ప్రూవ్ చేస్తాడా, నెల నెల భరణం అన్నా కడతాడు. చెరోకి 20,000 మెయింటెనెన్స్ కావాలని చెప్పి కేసు ఫైల్ చేయి. ఇది ఒక పాప ఒక బాబా అమ్మ మీకు? వాళ్ళిద్దరికి చెరోకి 20,000 కావాలి, 40,000కి మెయింటెనెన్స్ కావాలని చెప్పి వెయ్యండి. ఆటోమేటిక్గా ఆయనే పరిగెత్తుకొచ్చి వాళ్ళు నా పిల్లలేనండి సారీ అయిపోయిందని అన్న చెప్తాడు. లేకపోతే డబ్బులు కట్టకుండా ఉండడం కోసం వీళ్ళు నా పిల్లలు కాదండి అంటాడు. డిఎన్ఏ టెస్ట్కి పర్మిషన్ ఇవ్వండి అని నువ్వు మీ లాయర్ కోర్టులో పర్మిషన్ పిటిషన్ వేస్తాడు. సచ్చినట్టు అతను మెయింటెనెన్స్ కడతాడు, నీకు నెల నెల భరణం వస్తుంది పిల్లల తరపున. పిల్లలు ఆయనకే పుట్టారని ప్రూవ్ అవుతుంది, అలాగే నువ్వు కూడా కరెక్ట్ క్యారెక్టర్ అని ప్రూవ్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఆ టైంలో అవును పిల్లలు నాకే పుట్టారు కానీ నేను ఇక నువ్వు నన్ను కాపురానికి రానివ్వట్లేదు కదా, అందుకే నీ మీద ఇట్లా బురదేశాను, ఇదిగో నీకు 10 లక్షలు ఇస్తాను, నాకు డైవర్స్ ఇచ్చేయి అంటే నీకు నచ్చితే మ్యూచువల్ డైవర్స్ కూడా వెళ్ళిపో. అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త. మానస గారు, మేడం చెప్పి ఫాలో అయిపోండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ, నమస్తే. రీనా గారు, ఎప్పుడు కూడా డిఎన్ఏ టెస్ట్లో ఇంపార్టెన్స్, లేకపోతే ఫిజిడిటీ ప్రాబ్లమ్స్, లేకపోతే నువ్వు క్యారెక్టర్ లెస్, నువ్వు పలానా వ్యక్తితో అక్రమ సంబంధాలు నువ్వు ప్రూవ్ చేయి కావాలంటే ఇలాంటివి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరాలు లేవు. ఎందుకంటే అవతల వ్యక్తి నమ్మితే అతని దగ్గర సాక్ష్యాలు ఉండాలి. 2, ఇక్కడ ఈ కేసులో మనం అబ్జర్వ్ చేస్తే పిల్లోడి బ్రెయిన్ లో పాయిజన్ చుక్క వేశాడు. ఇది చాలా డేంజర్. ఎందుకంటే ఎదిగే మగపిల్లల ఆలోచన అంత పర్ఫెక్ట్ గా పేరెంట్స్, అమ్మ నాన్న, నా తాతయ్య, ఇంతమంది అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు ఉన్నా కూడా ఈ రోజున సోషల్ మీడియా వల్ల పెంపకాలు చాలా దారుణంగా వెళ్తున్నాయి. అలాంటి స్టేజ్లో ఒక అమ్మ హస్బెండ్ యొక్క హెరాస్మెంట్ భరించలేక ఇద్దరు పిల్లల్ని దగ్గర పెట్టుకొని పోషిస్తుంటే అతను హెరాస్ చేయడానికి కుదరట్లేదు. ఎందుకంటే అమ్మాయి విడిపోయి దూరంగా వచ్చి ఉంటుంది. ఈ టైంలో ఏదో రకంగా అమ్మాయిని హింసించాలి అనే ఒక క్రూయల్ మెంటాలిటీ తోటి అతను చేసిన బిహేవియర్ పిల్లోడి ఆలోచనలో ఒక పాయిజన్ వేయటం. అది ఎట్లా అంటే జీవితకాలం ఎప్పుడన్నా అమ్మాయి కంట్రోల్ పెట్టాలి అనుకుంటే పిల్లోడు ఏమంటాడు, నువ్వేమన్నా ఇదా, నువ్వు అసలు మా అమ్మవే కాదు దొబ్బే అవతల కానొచ్చు, లేకపోతే నువ్వు క్యారెక్టర్ లెస్వి, మా నాన్న నిన్ను వదిలేశాడు, ఇప్పుడు నువ్వు వచ్చి నాకు చెప్తావా అని. ఇవన్నీ కొంత నిజంగా పాపం ఒక రకంగా. వాళ్ళు చెడిపోయి వాళ్ళ ఆలోచన విధానాలు చెడిపోయినాయి. ఇక్కడ ఎవరు క్యారెక్టర్ లెస్ అని చెప్పడానికి లేదు. పెళ్లికి ముందు జరిగిన ఇన్సిడెంట్లు ఇవన్నీ. ఆఫ్టర్ మ్యారేజ్ భార్యాభర్తల మధ్య ప్రాపర్ బాండింగ్ లేకపోవడం వల్ల ఈ రోజున ఒక పిల్లల జీవితాన్ని ఒక క్వశ్చన్ మార్క్ కింద పెట్టేశారు వీళ్ళు. నిజంగా ఆయనకి బుద్ధి ఉంటే ఈ ఎపిసోడ్ కనుక ఆయన వింటే ఆ దరిద్రుడు వెళ్ళి కాస్త వాళ్ళ అబ్బాయికి అరే బాబు నేనేదో ఊరికే అన్నాను కోపంలో అంటే కనీసం ఆ పాప నుంచైనా బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్లు ప్రతి చోట ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయికి అతనికి తెలుసు ఎవరికి పుట్టారు అని. నిజంగా ఆ పిల్లోడో పిల్లో
పుట్టలేదంటే సెకండ్ ప్రెగ్నెన్సీ ఎందుకు తీసుకొచ్చాడు? కదా 2020 దాకా ఎందుకు కలుస్తున్నాడు? అంత డౌట్ ఉన్న వాళ్ళు. సో ఇక్కడే క్లారిటీ వస్తుంది. మనలాంటి వాళ్ళకి తెలుస్తుంది కానీ ఆ అమ్మాయి కాస్త అమాయకంగా ఉంది కాబట్టి ఆ అమ్మాయికి తెలియట్లేదు. నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది అమ్మాయి గోరగా. అమ్మాయి ఆల్రెడీ డెసిషన్ తీసేసుకుంది, నాకు వద్దురా బాబు ఇట్లాంటి వ్యక్తి అని. పిల్లోడి భవిష్యత్తు మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అట్లాంటి తండ్రులు ఎవరైనా ఉంటే ముందు రియలైజ్ అయ్యి పిల్లల్ని ఒక బాల్స్ లాగా ఆడుకోవద్దండి. వాళ్ళ జీవితాలని మీ వల్ల తండ్రో తల్లో లేకుండా బతకాల్సిన పరిస్థితి, ఆ పాపమే ఎక్కువ. మళ్ళీ ఎదురు ఈ పాయిజన్ చుక్కలు వేసి వాళ్ళ జీవితాలు దయచేసి నాశనం చేయకండి. ఎస్ సార్. సో చక్కటి మెసేజ్ అందించారు. ఒక్కసారి మనం ప్రూవ్ చేసుకున్నాం అంటే లైఫ్ లాంగ్ మళ్ళీ 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 ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. దయచేసి ఆ ఛాన్స్ ఇవ్వద్దు అని గొప్ప మెసేజ్ ఇచ్చారు అడ్వకేట్ రమ్య గారు ఈ ఎపిసోడ్ త్రూ. సో చక్కగా ఫాలో అయిపోండి. మీకు కూడా ఎట్లాంటి సమస్యలు ఉంటే తప్పకుండా కాల్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మేడం, మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.